హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఊరికెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, బట్టలన్నీ వాష్ చేసుకోవడం, అవన్నీ కొత్త బట్టలన్నీ కొంచెం షాంపూ వాష్ చేయడం, అలాగే మిగతా బట్టలన్నీ పిండేసి దండం పైన ఎండేసాను అనమాట. ఇట్లా గోడల పైన కూడా కొన్ని ఎండేసాను. ఇప్పుడైతే లిక్విడ్ వేసాను అనమాట. సర్పు లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేశాను. నేను ఆ రోజు తీసుకున్నానని చెప్పాను కదా, ఆ లిక్విడ్ అయితే మంచిగా పనిచేస్తుంది. మంచిగా బట్టలు అయితే మంచిగా నీట్గా వైట్గా కూడా అవుతున్నాయి, మంచిగా మురికిపోతుంది అనమాట. మనకు 5 లీటర్లు అంత తక్కువ రేట్లో వచ్చి మనకు మంచిగా మురికిపోతుందంటే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకోసారి కూడా మళ్ళీ ఒకటి కూడా అది కొంచెం సగం అయ్యేసరికి మళ్ళీ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అదే లిక్విడ్లోనికి నేను అయితే షాంపూ వాష్ చేసుకున్నదాన్ని ఎప్పుడైనా సరే. ఇంకా ఇప్పుడైతే లిక్విడ్లు వచ్చినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు లిక్విడ్ వేసి మంచిగా కొద్దిసేపు అందులో నానబెడదామని చెప్పేసి పెద్ద టబ్బు తీసుకొని అందులో వాటర్ వేసి ఇంకా ఈ కొన్ని శారీస్ అన్నీ సబ్బు పెట్టి పిండలేము కదా, కొన్ని ఇప్పుడు ఇది మా పాప ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా, అలాగే నా శారీ, నా పెట్టికోట్, బ్లౌజ్ అవన్నీ ఇందులో కొద్దిసేపు నానబెట్టేసి కొంచెం సేపు జాడి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవైతే ఇది నానబెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో వేసాను. మామూలు బట్టలు అయితే మా వాషింగ్ మిషన్లో వేసాను. ఇవన్నీ అయితే నేను లిక్విడ్లో పెట్టి నానబెట్టాను అనమాట. ఇంకో వైట్ షర్ట్ గిన్నె ఉంటారేమో ఇంకో బకెట్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పిండేస్తానని చెప్పేసి ఇవన్నీ నానబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి జాడిస్తానని చెప్పేసి ఇంట్లో పని అంతా చేసుకుందామని చెప్పేసి అవి నానబెట్టేసిన తర్వాత ఇంకా చూడండి మిగతా బట్టలన్నీ అయితే ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇవన్నీ ఏమో ఇంకా తీసేయి అన్ని ఎండకేసేసాను అనమాట. కొంచెం తొందరగా ఆరిపోతే ఇక్కడ తొందరగా ఎండ తగులుతుందని చెప్పేసి వీటిపైన 2 దండాలకి వేసాను అనమాట. ఇవి నిండిపోయినాయి బట్టలు, 2 రోజుల బట్టలు కదా, అందుకోసం 2 సార్లు వేసాను అనమాట వాషింగ్ మిషన్లోకి. ఇంకా అవన్నీ ఎండుతాయి. అలాగే ఇవి కూడా కొద్దిసేపు నాన్నే ఇంట్లో కొద్దిసేపు పని చేసుకొని వచ్చానమాట. ఆ పని అయ్యేసరికి ఇవి నాన్నే. ఇంకా అవి ఫస్ట్ తీసేసి మళ్ళీ వేరే టబ్లో మళ్ళీ వాటర్ పట్టేసి ఆ వాటర్ వరపోసి మళ్ళీ జాడి చేద్దాము అయిపోతుంది అని చెప్పేసి ఇంకా జాడి చేస్తున్నాను అనమాట. ఇంట్లో పనులన్నీ చేసేసరికి ఇంకా అవన్నీ మంచిగా నాని కొద్దిగా మురికిపోయి ఉంటుంది అనమాట. అలాగే ఎమ్మడే పెట్టేసి ఎమ్మడే తీస్తే కొంచెం మురికిపోకుండా అలాగే ఉంటాయి కాబట్టి అలా కాకుండా కొద్దిసేపు నానాలని చెప్పేసి నానబెట్టేసి కొంచెం మురికిపోతుంది అని చెప్పేసి కొంచెం మాస్కులు కూడా ఉంటాయి కదా, మనం పెట్టుకపోయిన మాస్కులు కాటన్ క్లాత్ ఉంటే అవి కూడా పిండేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇంకా దాని నిండా టబ్బు నిండా వాటర్ వచ్చిన తర్వాత మంచిగా జాడిద్దామని చెప్పేసి కొద్దిసేపు ఆగాను. ఆలోపు ఇంట్లో టీ గిన్నె తాగేసాను అనమాట. టీ గిన్నె తాగేసరికి టబ్బు నిండిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ శారీని అయితే మంచిగా పొరలుగా తీసేసి మంచిగా జాడి చేసుకుంటే ఇంకా షాంపూ వాష్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడికైనా మనము కట్టుకొని వెళ్ళడానికి కూడా మంచిగా బాగుంటుంది. ఇంకా కట్టుకపోయిన దాన్ని మళ్ళీ గుడికి గిన కట్టుకొని వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. ఒకసారి కట్టుకొని మళ్ళీ కట్టుకొని వెళ్ళాలంటే అందుకోసం ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కడికైనా కట్టుకపోవడానికి అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా షాంపూ వాష్ కానీ లిక్విడ్లో వాష్ కానీ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా పెట్టుకోటు కూడా అన్నీ అంతా ఎండాకాలం అయ్యేసరికి మొత్తం చెమటతోటి మొత్తం అబ్బా ఫంక్షన్లో మొత్తం చెమట మొత్తం ఫ్యాన్లు ఉన్నా కానీ మస్తు చెమట వచ్చేసింది. ఆ లైట్ ఫోకస్ కింద పడుతుంటుంది కదా, అందుకోసం చెమట అయిపోయింది అనమాట. అందుకోసం ఇంకా ఇవన్నీ జాడి చేసుకుంటే జర మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత కొంచెం స్ప్రే చేసుకుంటే సెంటు వాసన కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి అలా నేను జాడి చేతే వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వంట గిన్నె చేస్తాం అలసిపోయినట్టు అయిపోయింది. మొత్తం బండి మీద 2 hours కూర్చొని వెళ్ళేసరికి మొత్తం అలసిపోయినట్టు అనిపించింది అనమాట. అందుకోసమే కొంచెం లేట్గా వంట చేశాను అనమాట. టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్ వంటనే చేశాను. రైస్ ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట. దొండకాయలు కట్ చేసి దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో అయితే కొంచెం దబ్బున అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట దొండకాయల కర్రీ. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసేసాను ఆల్రెడీ. ఇంకా ఆనియన్స్ కూడా కొన్ని వేసేసి తర్వాత ఇంకొంచెం పప్పు కూర కూడా వండుదామని చెప్పేసి పెసరపప్పు ఉల్లిగడ్డలు వండుదాం, అలాగే దొండకాయ ఫ్రై చేద్దాం, అట్లా చపాతీ చేసేద్దామని చెప్పేసి ఇట్లా 2 కర్రీస్ చేస్తేనే సరిపోతాయి అనమాట. ఒకటే కర్రీ చేస్తే మాత్రం చపాతీ చేస్తే సరిపోదు అసలే. అందుకోసమే ఇంకా 2 కర్రీలు చేద్దామని చెప్పేసి ఇంకొంచెం లేట్గా చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కానీ కొంచెం లేజీ అయిపోయింది, అసలు చేతన కాలేదు అసలు బండి మీద కూర్చొని వచ్చేసరికి. అందుకోసమే ఇంట్లో మనం ఎవరికన్నా వెళ్ళొస్తే మాత్రం అసలు ఎంత బద్ధకంగా ఉంటుందో, ఇంకా తొందర పని చేసుకోలేము, ఏం చేసుకోలేము అనమాట. ఇంకా దొండకాయలన్నీ ఇట్లా చిన్నగా తరిగారనమాట. ఆ దొండకాయలు అయితే ఇంకా ఫ్రై చేద్దాము, ఇంకా అట్లా టమాటా గిన్నె ఏం వేయట్లేదు అనమాట. ఫ్రై అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టుకొని వీటి మగ్గించుకునేసరికి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెసరపప్పు ఉల్లిగడ్డలు వండుదాము, అందులోకి చపాతీ చేద్దాము, కాంబినేషన్ బాగుంటుంది కదా. అలాగే దొండకాయ కర్రీ కూడా చాలానే ఉంటుంది, ఇంకా ఎట్లయినా ఓడవదు.
మళ్ళీ ఒకటే కర్రీ ఉంటే మా వాళ్ళు కూడా తినడం కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా తినలేరు. ఇంకా దొండకాయ కర్రీ అంటే అందరికి ఇష్టం ఉండదన్నమాట ఇంట్లో. అందుకోసమే కొంచెం పెసరపప్పు ఉల్లిగడ్డలు అయితే ఇంకా అది ఇది కాంబినేషన్లో తినేస్తారని చెప్పేసి ఇంకా దొండకాయ పెసరపప్పు చేసేస్తున్నాను అనమాట. దొండకాయ అయితే కొంచెం ఉప్పు వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా అది మగ్గుతుంది అనమాట. కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంటా ఉంటుంది అనమాట. సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉడికి ఉంటుంది. ఇంకా దొండకాయ అని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇక దొండకాయలు అయితే కొంచెం మంచిగా ఉడుకుతున్నాయి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు గిన్నె అన్నీ వేసేసుకుంటే ఇంకొంచెం నూనెలో అలా కొద్దిసేపు మనం మగ్గించుకున్నామంటే మంచిగా దొండకాయ ఉడికేస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం కారం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకున్నామంటే ఇంకా దొండకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. ఆలోపు నేను పిండి కలిపి పెట్టుకుందామని చెప్పేసి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. అది కొద్దిసేపు నాని ఉంటే చపాతీలు అనేది పొరలు పొరలుగా వచ్చేస్తాయి అనమాట. మంచిగా చపాతీలు పొరలు పొరలు రావాలంటే పిండి అయితే ఒక అర్ధగంట సేపు మనం కలిపి మంచిగా ఒక కవర్లో పెట్టుకున్నామంటే మంచిగా వచ్చేస్తాయి. ఇప్పుడు దొండకాయ చూడండి మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు అవన్నీ వేసేస్తే ఇంకా అయిపోద్ది అనమాట. దొండకాయ కర్రీ అయితే ఇంకా అయిపోతుంది. ఇంకా రుచికి తగినంత కారం వేసేస్తాను అనమాట. కొంచెం కారం ఎక్కువగానే తింటాము, మరీ సప్పగా అయితే ఏం తినము. కొంచెం కారం ఎక్కువ తింటేనే చపాతీలోకి బాగుంటుంది. మరీ సప్పగా ఉంటే మాత్రం అసలు తీయగా ఉంటుంది అనమాట. దొండకాయ కర్రీ అయితే కొంచెం కారం తక్కువ వేసినాం అనుకో తీయగా ఉంటుంది, అట్లా అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. అందుకోసం అందులోకి కొంచెం ఎక్కువగానే వేసేస్తాను దొండకాయ కర్రీలోకి. అలాగే పెసరపప్పు ఉల్లిగడ్డలోకి కూడా కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను అనమాట. అది ఇందులో చేద్దామని చెప్పేసి ఇంకా ఇందులో కూడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. అందులోకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు గిన్నె వేసేసాను. ఇది కూడా తొందరగా ఒకటి తర్వాత ఒకటి చేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలాగే అది దొండకాయ ఫ్రై ఆల్రెడీ అయిపోయింది. కొంచెం సిమ్లో పెట్టేస్తే కారం ఉప్పు దాన్ని పట్టేస్తే పని అయిపోద్ది అనమాట కర్రీ. ఇంకా ఈ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పెసరపప్పు మంచిగా టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే ముద్దపప్పు లాగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అది అన్నంలోకి అయితే అసలు తినలేరనమాట. ఇంకా చపాతీలోకి అయితే ఇట్లా అయితే బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి ఇలా ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువనే కట్ చేసుకొని ఇట్లా పప్పు అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట. ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకుంటే మంచిగా కొద్దిసేపు ఎక్కువనే మగ్గనివ్వాలి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన అంతా పోయి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనిస్తే ఆనియన్స్ అనేది కొంచెం కసకస అనకుండా ఉంటుందన్నమాట. అట్లా చేస్తేనే, లేకపోతే మాత్రం ఇంకా తినలేరనమాట. అందుకోసమే నేను అట్లా చేస్తాను. పప్పు కూడా ఆల్రెడీ ఒక అర్ధగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. పప్పు నానితే కూడా మనకు తొందరగా రెడీ అయిపోద్ది అనమాట పెసరపప్పు ఉల్లిగడ్డలు వండడం. అందుకోసమే పప్పు కూడా ఒక అర్ధగంట ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇంకా ఆల్రెడీ పప్పు కూడా ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయింది. ఆ తర్వాత పప్పు వేసేస్తున్నాను అనమాట. ఆ పప్పు కూడా కొద్దిసేపు నూనెలో మంచిగా వేగాలి. అలా వేగిన తర్వాతనే మనము అందులోకి కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే కలుపుతున్నాను. కలిపి కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ పప్పు అంతా మాడిపోతుంటుంది అనమాట. అందుకోసమే కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఇంట్లో మెంతి కూర వేసిన కొంచెం 2 టమాటాలు వేసి కొంచెం వాటర్ వేసినా కానీ బాగుంటుంది కర్రీ అయితే. ఇలా మెంతి కూర తోటకూర కూడా వేసుకోవచ్చు, పాలకూర కూడా వేసుకోవచ్చు. ఇలా పెసరపప్పులో కాంబినేషన్లో ఏది వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఆకుకూరలు వేసేంత ఓపిక లేదు, ఎందుకంటే తెంపేంత ఓపిక లేదనమాట. ఆకుకూర ఉంది, తోటకూర ఉంది, కానీ ఇంకా తెంపేంత ఓపిక లేదని చెప్పేసి నేను ఇంకా అది ఏమి వేయకుండా ఓన్లీ ఆనియన్స్ పెసరపప్పే వండుతున్నాను అనమాట. ఇట్లా కూడా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఉల్లిగడ్డలోకి అయితే కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వచ్చేసింది, ఫ్లేవర్ కూడా వచ్చేసింది అనమాట. నేనైతే ఎక్కువ కరివేపాకు అయితే ఎక్కువ వేస్తాను. ఇలా ఉల్లిగడ్డలు పెసరపప్పులోకి అయితే ఎక్కువ వేస్తాను. ఇంకా పసుపు గిన్నె వేసేసుకున్నాను. కొద్దిసేపు కలిపేసి ఆ పప్పు అలాగే రుచికి తగినంత కారం ఉప్పు వేసుకుంటాను అనమాట. కారం ఆనియన్స్ వేస్తున్నాం కదా, మనము కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. లేకపోతే ఈ ఆనియన్స్ ఎక్కువ వేసినందుకు కొంచెం తీయగా అయిపోతుంది అనమాట కర్రీ, ఇంకా తినలేము అట్లయితే అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువగానే వేసాను అనమాట. చిన్న స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్, దాంతో ఒక 5 స్పూన్లు వేసాను అనమాట. 2-3 పచ్చిమిరపకాయలు కోసేస్తే కొంచెం తక్కువ ఉండేది. నాకు అసలు కోసేయాలని ఆలోచన ఇట్లా లేదు అసలు, ఎందుకంటే ఓపిక లేదనమాట. అందుకోసమే ఇంకా ఓపిక లేకుండా ఇలా అయిపోయింది కర్రీ అయితే. బాగుంది, టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే. కానీ పచ్చిమిర్చి వేసేది మళ్ళీ వేసినా కానీ మా పిల్లలకి
అట్లా కట్ చేసి వేస్తే పక్కకే పెట్టేస్తారనమాట. అదే మనం దంచి వేస్తే మాత్రం ఇంకా అలా కలిసిపోతుంది, దాన్ని తీయలేరు. కానీ కట్ చేసి పెడితే మాత్రం తీసేస్తారు. ఇంకా కారం ఉప్పు కొద్దిసేపు పట్టిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసానమాట. వేసేసి కొంచెం ఇందులోకి మసాలా వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి, కొంచెం లైట్గా జీలకర్ర మెంతుల పొడి వేస్తే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. చికెన్ స్మెల్ లాగా వచ్చేస్తుంది, బాగుంటుంది కర్రీ అయితే. అసలు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. పప్పు మొత్తం ఉడకకూడదు, కొంచెం పప్పులాగా, శనగపప్పు ఉల్లిగడ్డలు ఎట్లా ఉంటామో ఇది కూడా పెసరపప్పు ఉల్లిగడ్డలు కూడా కొంచెం పప్పులాగా ఉంటేనే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. అసలు ఒక్కసారి వండుకున్నామంటే ఇంక ఎప్పుడు చూడు అదే కర్రీ చేసుకోవాలంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ అయితే. ఆ తర్వాత ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ కూడా అయింది, పిండి కూడా కలుపుకుంటున్నాను అనమాట. ఇది మడత చపాతీ చేద్దామని చెప్పేసి ఇందులో కొంచెం వాటర్ వేసేసి, అలాగే కొంచెం ఆయిల్, కొన్ని పాలు కూడా పోసి కలుపుదామని చెప్పేసి అందులోకి కొంచెం ముందే పాలుగిన పోసేసాను, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. మడత చపాతీ ఇట్లా డబుల్ వచ్చేస్తుంది అనమాట. మనము అదేంటి సమోసాలు తింటాం కదా, తింటే ఎట్లా పొరలు వచ్చేసి ఎట్లా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట. చపాతీ సూపర్గా ఉంటుంది ఇలా కనుక మనం చేసుకున్నామంటే. ఇప్పుడు వచ్చేసి కలిపి ఇంకా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట పిండిని అయితే. ఇప్పుడు చపాతీని చేసుకుంటున్నాను. ఇలా చపాతీ మనం కొంచెం వెడల్పుగానే చేసుకోవాలి. ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనికి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టేసి మళ్ళీ పైనుండి కొంచెం లైట్గా పిండి చల్లుకోవాలి. అలా అయితేనే చపాతీ మంచిగా పొరలుగా వచ్చేస్తుంది, 3-4 పొరలు వచ్చేస్తుంది, బాగుంటుంది చపాతీ అయితే. ఇంకా ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను, రెగ్యులర్గా ఇట్లా అయితే చేయడం నా వల్ల కాదు, చాలా టైం పడుతుంది ఒక్కొక్క చపాతీ చేయడం. మామూలుగా అయితే దబదబా చపాతీ ఇంత చేసేసి సపరేట్గా అలాగే ఊకుంటాను. కానీ ఒక్కొక్కసారి ఓపిక ఉంటే మాత్రం మంచిగా దానిని మడతలు పెట్టి నూనె అవన్నీ వేసి పిండి గిన్నె జల్లి చేస్తాను. పొరలుగా మంచిగా వచ్చేస్తుంది అనమాట. చపాతీ అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇట్లా చపాతీ వేసేసాను కదా, మొత్తము చేసేసిన తర్వాత ఇందులోకి నేను కొంచెం ఆయిల్ గిన రుద్దేస్తాను. దానికి కొంచెం ఆయిల్ రుద్దేసి అలాగే కొంచెం లైట్గా పిండి చల్లేస్తాను. అలా చేస్తే ఇంకా చపాతీ చూడండి సూపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఎప్పుడైనా సరే చపాతీ అనేది చిన్నగా అసలు వేసుకొని కొంచెం పెద్దగా చేసుకుంటేనే మాకైతే ఇంక 2 తింటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇంత పెద్దగా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేసేస్తున్నాను చూడండి. ఇంత పెద్దగా చేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. అదే చిన్నగా వేసినప్పుడు మాత్రం నేను అట్లా ఆయిల్ పెట్టాను. పెద్దగా చేసిన తర్వాత ఆయిల్ పెట్టేసి దాని మీద నుంచి కొంచెం లైట్గా పిండి కూడా వేసుకుంటాను అనమాట. లైట్గా పిండి వేసేసుకొని అప్పుడు కొద్దిగా రోల్ చేసుకుంటాను. చపాతీని రోల్ చేసేసుకొని చపాతీ చేస్తాను. మంచిగా పొరలుగా వచ్చేస్తుంది. ఇలా మీరు ట్రై చేయండి. చపాతీ ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. ఒకటి తినే దగ్గర 4 తినేస్తారనమాట, అంత బాగుంటుంది చపాతీ అయితే. నేను ఎప్పుడైనా మంచిగా చేయాలి చపాతీ అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేస్తాను. మందంగా కొంచెం పిండి మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, మరీ కొంచెం తీసుకోకూడదు. కొంచెం ఎక్కువ పిండి 2 చపాతీలు అయ్యేంత పిండి తీసుకుంటే మనకి ఇలా మంచిగా వచ్చేస్తుంది. మందంగా పొరలుగా వచ్చేస్తుంది. అసలు పల్సగా అసలు ఉన్నట్టు ఉండదు, మంచిగా ఉంటాయి చపాతీలు అయితే. మంచిగా ఉడికి బాగుంటుంది అనమాట. నేను కాల్చడం కూడా కొంచెం లైట్గా కాల్చడం, మంచిగా కాలుస్తాను అనమాట. కొంచెం ఎర్రగానే కాలుస్తాను, బాగుంటుంది. లోపల పిండి మందం ఉంటుంది కదా, మంచిగా వచ్చేసాయి అనమాట చపాతీలు. ఇలా చూడండి 4 పొరలు వేసుకున్న తర్వాత ఇలా అయితే నేను ఇంకా చేసుకుంటాను. కొంచెం పెద్దగానే అన్ని చపాతీలు చేసి ప్లేట్లోకి వేసుకొని ఆ తర్వాత ఇంకా పప్పు ఉడికిండొచ్చు, పప్పును కూడా చూసేసి తర్వాత ఇంకా చపాతీలు అనేది కాల్చేసాను అనమాట. చూడండి ఎంత బాగా పొంగుతాయి అనమాట చపాతీలు అయితే. మంచిగా పొరలుగా మంచిగా పొంగుతాయి అనమాట. ఈ చపాతీ ఎప్పుడు కాల్చుకున్నా సరే మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్లయితే చపాతీ అసలు పొంగదు, అలాగే మంచిగా కాలదనమాట. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్లయితే మంచిగా పొంగుతాయి చపాతీలు, మంచిగా కాలుతాయి అనమాట. ఇంకా ఒకటి కాలింది ఆల్రెడీ, ఇంకో చపాతీ కూడా అలాగే కాల్చిస్తున్నాను. అన్ని చపాతీలు కూడా అలాగే మంచిగా కాల్చుకుంటాను. చపాతీలు అయితే మంచిగా పొంగుతాయి అన్నమాట. అలాగే ఇంకా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే పెసరపప్పు ఉల్లిగడ్డలు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా చపాతీ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ పెట్టండి, తిరిగేసిన తర్వాత ఆయిల్ పెట్టండి. ముందే ఆయిల్ పెడితే మాత్రం చపాతీ అనేది పొంగదనమాట. ముందే ఆయిల్ పెట్టకూడదు, ఎప్పుడైనా సరే పొంగిన తర్వాతనే ఆయిల్ పెట్టాలి. అది కూడా తిరిగేసిన తర్వాతనే ఆయిల్ పెట్టాలన్నమాట. చూడండి ఇలా కాల్చుకుంటాను.
ఇలా కాల్చుకుంటేనే మంచిగా డైజెస్ట్ అయిపోతాయి అనమాట. అన్ని చపాతీలు కూడా ఇంకా కాల్చుకుంటున్నాను. ఆ తర్వాత సైడ్కి కూడా పప్పు కూడా రెడీ అయింది. ఇంకా చపాతీ తినేయడమే. ఇంకా కొద్దిసేపు ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు పడుకుందామని చెప్పేసి తొందరగా ఇంకా రెడీ చేసేసాను అనమాట. ఓకే, ఊరికి పోయి వస్తే ఎంత బాగుంటుందో అస్సలు మనకి ఆరోగ్యం అయితే సహకరించదు. ఇంకా అస్సలు లేజీగా ఉంటుంది. ఇంకే పని చేద్దామన్నా అసలు చేతనే కాదనమాట. ఏదో తొందరగా అలా టిఫిన్స్ అయితే చేసేసి ఇంకా తిన్నాక కొద్దిసేపు అయితే పడుకున్నాను అనమాట. ఇంకా పడుకొని ఇంకా ఈవినింగ్ లేసి కొంచెం టీ పెట్టుకొని తాగేసాను అంతే. ఇంకా నైట్కి ఏమైనా మిగిలితే చపాతీ కర్రీస్ కింద మిగిలితే, లేకపోతే ఇంకా ఉప్మానన్నా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా అలా చేసాను అనమాట. చూడండి ఈ చపాతీలు అయితే ఎంత పొరలు వచ్చేసాయో. నేను ఒకటి తీసి చూపిద్దామని చెప్పేసి చూడండి, ఇలా ఒకటైతే తీసి చూపిస్తున్నాను. పైన ఒకటి, ఇంకా లోపల ఒకటి, ఇంకా 3 పొరలు అయితే అట్లా వచ్చినాయి అనమాట. 3-4 పొరలు అయితే వస్తాయి. చాలా బాగుంటాయి. ఇలా మీరు కంపల్సరీ ట్రై చేయండి. చపాతీలు అయితే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే నేనైతే ఇంకా తినేస్తున్నాను. మరీ లేట్ అయిపోయింది. ఇంకా దొండకాయ కర్రీ అయితే వేసుకోలేదు. ఇంకా పెసరపప్పు ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకా చపాతీ తినేస్తున్నాను అనమాట.